వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. తన శత్రువుకు శత్రువు తనకు మిత్రుడే అన్నట్లుగా ఇప్పుడు అల్లు అర్జున్ ను అలానే ఓన్ చేసుకుంటుంది వైసీపీ. ఆయన నటించిన పుష్ప 2 చిత్ర ప్రదర్శనలో వైసీపీ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఏపీలో పుష్ప 2 సినిమా రచ్చ చేస్తుంది. సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అదే సమయంలో రాజకీయ దుమారము నడుస్తుంది. ఈ సినిమా థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, అల్లు అర్జున్ తనకు వైసీపీ అంటే అభిమానం అని గాని, నేను మాజీ వైఎస్ జగన్ కు అభిమానినని గాని, లేక ఆ పార్టీలో చేరుతున్నాను అని గాని చెప్పలేదు. కేవలం తన ఫ్రెండ్ వైసీపీ నుండి పోటీ చేస్తుంటే మద్దతుగా ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లాడు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. వైసీపీ అల్లు అర్జున్ ను తమ పార్టీ తరపున ఓన్ చేసుకుని అంబటి రాంబాబు లాంటి సీనియర్ మాట్లాడటం విచిత్రం. ఇక ఫ్లెక్సీల ఏర్పాటుతో వైసీపీ శ్రేణులు హడావిడి చేస్తున్నాయి. దీనిని టీడీపీతో పాటు జనసేన అడ్డుకోవటంతో వివాదాలకు కారణమవుతుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్ అన్నట్లు ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ ఆ స్థాయిలో కొనసాగుతుంది. అల్లు అర్జున్ కు మద్దతుగా జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. తమకు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్ కు ఇప్పుడు తాము మద్దతు తెలుపుతామని ముందుకు వస్తున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ తరుణంలో ఫ్లెక్సీల వివాదం కొట్లాటకు దారితీసింది. తిరుపతి జిల్లా పాకాలలోని శ్రీ రామకృష్ణ థియేటర్ వద్ద సినిమాకు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. అల్లు అర్జున్ తో పాటుగా మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ ఫ్లెక్సీలో రాసి పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగించారు. ఒక్కసారిగా పుష్ప 2 చిత్రం రాజకీయ రచ్చకు కారణమవుతుంది. ఏపీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. మెగా కుటుంబంతో అల్లు ఫ్యామిలీ విభేదించిందన్న వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ ను వైసీపీ నేతలు ఓన్ చేసుకుంటున్నారు.